గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలోని రాజీవ్ స్వగృహం పథకం ద్వారా వివిధ దశల్లో ఉన్న ఇండ్లు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఖాళీ స్థలాల విక్రయాలను సామాన్యులకే విక్రయించాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో భూముల బహిరంగ వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నెల రోజుల వ్యవధిలో వివిధ శాఖల ఆదాయాల పెరుగుదలపై ఆయా శాఖల ఉన్నతాధికారులు నివేదిక సమర్పించారు. పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధి విధానాలు, తరలింపు క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు, కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సుల్తానియా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయబోయే లోకోమోటివ్లను ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ఆ కోరికను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని గుర్తు చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని, పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. 2026లో కాజీపేటలో రైల్వే కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది అన్నారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకోమోటివ్లు కూడా ఎగుమతి అవుతాయని అన్నారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్లు కూడా తయారవుతాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. काजीपेट में कोच मैन्युफैक्चरिंग फैक्ट्री बहुत लंबे समय से तेलंगाना का एक बहुत बड़ा ड्रीम रहा है. कई वर्षों से ये ड्रीम पूरा कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. दिस इज अ मेगा फैक्ट्री फॉर मैन्युफैक्चरिंग रेलवे कोचेस. दिस इज स्टेट ऑफ द आर्ट फैक्ट्री. बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये. हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहाँ पर किया जा रहा है. इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है. अभी कंस्ट्रक्शन का जो प्रोग्रेस है अच्छा प्रोग्रेस है. दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहाँ पर मैन्युफैक्चरिंग चालू करेंगे. 2026 కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 40 ఏళ్ల పోరాటమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాజీపేటలో తయారయ్యే రైల్వే వ్యాగన్లు, కోచ్లు, ఇంజిన్ల తయారీ పరిశ్రమను ప్రధాని మోదీ మంజూరు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నామని తెలిపారు. వరంగల్కు ఇప్పటికే విమానాశ్రయం రావాల్సి ఉంది. ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వాలని గతంలో కేసీఆర్ను ఎన్నోసార్లు అడిగినా ఫలించలేకపోయింది అన్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా భూములను అడిగినట్లు తెలిపారు. 40 సంవత్సరాల క్రితము నుంచి కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటి డిమాండ్ ఉండింది. మన ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పివి నరసింహారావు గారు వారు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది పెద్దలు. చివరకు తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక డిమాండ్, తెలంగాణ డిమాండ్ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు, ఇక్కడ రైల్వే ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగు, కోచ్ల మ్యానుఫ్యాక్చరింగు, వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగు, ఈ 3 పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు మరి అంగీకరించి వారిని రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని ఆదేశించడం జరిగింది. మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే 10 ఏళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని, కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే రేవంత్ రెడ్డి ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. కేటీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ 10 ఏళ్ల అరాచక పాలనపై ఒక బుక్ రాసి గడప గడపకు పంచుతారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్తో సినీ ప్రజాప్రతినిధుల కుటుంబాల్లో కేటీఆర్ చిచ్చు పెట్టారని ఆక్షేపించారు. తన గన్మెన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలు ఆగమయ్యాయని మైనంపల్లి మండిపడ్డారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేయడమే కేటీఆర్ పని అని అన్నారు హనుమంతరావు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో
కేటీఆర్ గారు ఒక షాడో ముఖ్యమంత్రిగా వివరించారు. ప్రజలన్నీ కూడా ఆనాడు గమనించారు. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదలు మీది నరం లేని నాలిక. మా ప్రభుత్వం వచ్చి ఓన్లీ 18 months అయింది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ప్రజల వద్దకే మంత్రి ప్రోగ్రాంను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి కూరగాయల మార్కెట్ మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి సందర్శించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వారంలో ఒక రోజు ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. కూరగాయలు విక్రయించే వ్యాపారుల సమస్యలపై ఆరా తీశారు. మార్కెట్లో సమస్యలను పరిష్కరించాలని గురించి అధికారులను మంత్రి అడ్లూరి ఆదేశించారు. అనే విషయాన్ని ఈ రోజు నేను ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రజల దగ్గరికి మంత్రిగా నేను నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని దానిలో భాగంగా వ్యాపారస్తులు ఏదైతే కూరగాయల వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారం నేరుగా కలవడం జరిగింది. వారు చెప్పడం జరిగింది. కొంతమంది గద్దెలు తీసేయండి, ప్లాట్ఫామ్ చేయమని చెప్పింది. కొంతమంది ఏమంటే బయట వాళ్ళు కూడా అందరం కలిసి సమిష్టిగా మేము ఇక్కడే ఉండేటట్టు ఉంటే మాకు ఇబ్బంది లేదని కొన్ని నిర్ణయాలు చెప్పింది. ఏదైనా కూడా మున్సిపల్ శాఖ అనేది వారికి పూర్తి బాధ్యత వహించాలి. కమిషనర్కి దానికి సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తా మరి మరొకసారి ఎస్సీ గారికి చెప్తున్నాను మంత్రిగా ట్యాంకులు ఇన్ టైంలో కంప్లీట్ చేయండి. మాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రతి దానికి చర్చకు రావాలని సవాల్ విసరడం, మర్యాద లేకుండా మాట్లాడడం సబబుగా లేదు అన్నారు. ఇదే తరహాలో మాట్లాడితే రహస్య చిట్టా విప్పితే తట్టుకోలేవని కేటీఆర్ కు సూచించారు. రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తిగా హుందాగా వ్యవహరించాలని సూచించారు. మంత్రి గారిని చలో ఇవన్నీ పనికిమాలిన మాటలను నాకు ఆ నోట్తో మాట్లాడడానికి కూడా ఇష్టం అనిపించి ఎవరో అన్నాడు, పెంట పేరు కట్టాడు, ఏం బీకినావు అంటాడు. మొగాడు అయితేరా నీ బతుకు నీవు. రేవంత్ రెడ్డి మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. బేవకూఫ్ ముఖ్యమంత్రిని పట్టుకొని నీలాగా ఏదో తీసుకుంటేనో టాబ్లెట్ వేసుకుంటేనో ఇంజక్షన్ తీసుకుంటేనో మొగతనం రాదు. మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగీకరించారు, ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టారు. ఆ నైరాశ్యంలా ఇష్టం వచ్చినాడు ఆటికిరా ఈటికిరా దా దా ఏంది ఎవరితో మాట్లాడుతున్నావు? నీవు అధికారం కోల్పోయి అధపాతాళంలో పోయి మాట్లాడుతున్నావు. కానీ ఎవరితో మాట్లాడుతున్నావు? గౌరవ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి విచక్షణ కోల్పోయి అమర్యాదగా మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్న మంచి పద్ధతి కాదు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖర్చుతో ఏర్పాటు చేసిన సభలో సీఎం సంస్కారహీనంగా మాట్లాడారు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ లక్కీ భాస్కర్ అని విమర్శించారు. సీఎం 45 నిమిషాలు మాట్లాడితే 35 నిమిషాలు కేసీఆర్ నామస్మరణ చేశారని అన్నారు. 10 ఏళ్లు నేనే సీఎం అని రేవంత్ గొప్పలు చెప్పుకుంటున్నారు. మేం అనట్లేదు, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. 20 నెలల్లో పాలమూరు అభివృద్ధికి ₹1 ఇచ్చావా అని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టినప్పుడు తెలంగాణకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది అన్నారు. తెలంగాణ వెనుకబాటులో సింహభాగం కాంగ్రెస్ దేనని, మిగతాది టీడీపీనే అని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రాంతానికి వనగుర్చేటువంటి ఒక మేలు గురించి మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం ద్వారా ఏర్పాటైనటువంటి సభలో రాజకీయపరమైనటువంటి అవి కూడా నియంత పోకడలు, నికృష్టపు మాటలకు పరిమితం చేసినటువంటి సభ అది. వారి సంస్కారహీనమైనటువంటి భాషను కానీ మాటల్ని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఎన్నిసార్లు ఎవరు ఎన్ని విధాలుగా మందలించినా తెలంగాణ సమాజంలో ఉండే విఘ్నులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఆయన సరి చేసుకొని పోగా ఆ వాచాలతోనే భూషణం అనుకొని మరింత పెట్టిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన మర్చిపోతున్న ఒక విషయం, రాజకీయంగా కలిసి వచ్చినటువంటి అవకాశంలో రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ లక్కీ భాస్కరే తప్ప ఆయన యొక్క ప్రజ్ఞను మెచ్చి రాష్ట్ర ప్రయాణికం ఆయనకేం సీట్ ఇవ్వలే. ఇల్లు ఊరును శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఊరంతా బాగుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు యువతకు హితబోధ చేశారు. తిరుపతిలో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలి అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చాల్సిన బాధ్యత యువతదే అన్నారు. నేర చరిత్రతో రాజకీయాలు మలినంగా మారాయని, ఇంట్లో చెత్త ఊడ్చినట్టు రాజకీయాల్లోనూ చెత్తలా ఉన్న నేర చరిత్రను ఊడ్చేయాలని యువతకు పిలుపునిచ్చారు.
మన ఇల్లు ఎట్లయితే అద్దంలాగా పెట్టుకుంటామో మన రోడ్లు కూడా అద్దంలాగా పెట్టుకునే బాధ్యత మన అందరిది, అవునా కాదా? తమ్ముళ్ళు, ఒక స్వచ్ఛ భారతే కాదు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశే కాదు, స్వచ్ఛత అన్ని రంగాల్లో ఉండాలి. మీలో కూడా నాకు 2 పనులున్నాయి. ఒక పక్క రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. అదే సమయంలో రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకసారి మోసపోయా. 2019 ఎన్నికల ముందు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను చూశారు. ఎప్పుడైనా నేను నేరాలు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు నా జీవితంలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ చెట్లు పెట్టమని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈ రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ ఉంది. నేను ఇక్కడికి వచ్చాను. వచ్చే ముందు నేను కపిల్ తీర్థం వెళ్ళాను. కపిల్ తీర్థంలో 1 గంట కుంభవర్షం. ఇక్కడికి వస్తే ఒక్క చినుకు లేదు. కారణం ఏంటంటే అక్కడ చెట్లున్నాయి, ఇక్కడ చెట్లు లేవు. చెట్లు ఎక్కడుంటే అక్కడ వర్షం పడుతుంది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం, కానీ చెట్టు మాత్రం పెట్టాం. పెట్టారా చెట్లు మీరు? మీ ఇంట్లో పెట్టారా చెట్టు మీరు? ఈ రోజు ఇంకొక పక్క చూస్తే మీలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. నేను చిన్నప్పుడు ఈ పిల్లల అదృష్టవంతులు. నేను చిన్నప్పుడు లాంతర్లు పెట్టుకొని చదివా. ఆ రోజు కరెంట్ ఉండేది కాదు, తర్వాత కరెంట్ వచ్చింది. ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీదనే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మార్పు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో గొప్ప వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన సీనియర్ రాజకీయ నాయకులు అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమించడం అభినందనీయమని ఏపీ హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత అన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ నాయకులతో విజయనగరంలో అశోక్ గజపతిరాజును కలిసి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అశోక్ గజపతిరాజును గవర్నర్ గా ప్రతిపాదించి రాష్ట్రపతి చేత ఆమోదింపచేసిన కూటమి ప్రభుత్వానికి అనిత ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సంక్షేమం గురించి అందరూ కష్టపడి పనిచేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చి ఈ రోజు గవర్నమెంట్ కి సహకరిస్తున్న మీ గ్రామ సర్పంచ్ గారు, సెక్రటరీ రాము గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలు గ్రామ సభ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇప్పుడు మన సభాధ్యక్షులు వహించిన సీతారాం గారికి, అదేవిధంగా ప్రజలు పైరాల్ నూరపు రాజు గారికి, అదేవిధంగా ఎక్స్ఎంపీటీసీ మాణిక్య గారికి, పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు గారికి, సీనియర్ నాగేశ్వరరావు గారికి, అప్పారావు గారికి ఈరోజు చాలా గర్వంగా చెప్పడం. ఇది అనకాపల్లి జిల్లా చోడవరంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ముందుగా స్వయంభూ గంగా సమేత గౌరీశ్వరాలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం స్థానిక శివాలయం వీధిలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు మంత్రి. గత 5 సంవత్సరాలుగా వైసీపీ హయాంలో రాక్షస పాలనకు విముక్తి కలిగించి కూటమి ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోంది అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏదో విధంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది అన్నారు. తొలి ఏడాదిలోనే డిఎస్సికి దాదాపు 16,500 పోస్టులు ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నామన్నారు. ఏ ఓడకెళ్ళినా మహిళలు ఎదురొచ్చి భారతలించి మూలజల్లు గురించి స్వాగతం పలుకుతూ సంవత్సరం జరిగినటువంటి పాలన ఎంతో సంతృప్తిగా ఉందని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి మనకు కళ్ళెదుట మనకు కనిపిస్తున్నటువంటి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మనం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి
బనకచర్ల ఇష్యూపై తెలంగాణలో అన్ని పార్టీలు కలిసిపోతాయన్నారు ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఏపీలో బనకచర్లపై సీఎం చంద్రబాబు ఒక్కరే మాట్లాడుతున్నారని, ఇక్కడ కూడా అన్ని పార్టీలు బనకచర్లను సమర్థించాలని ఆయన కోరారు. బనకచర్ల మూలంగా తెలంగాణకు ఏ విధమైన నష్టం రాదు అన్న సోము వీర్రాజు మిగులు జలాలను లిఫ్ట్తో తీసుకుంటామని అన్నారు. తెలంగాణ గురించి మనం విడిపోయాం తెలంగాణ మానసికం మూలంగా. కానీ మన ముఖ్యమంత్రి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీళ్ళందరికీ ఇళ్ళు అక్కడే ఉన్నాయి. మనం విడిపోలేదు, మన ఆంధ్రులు ఇంకా అక్కడ జీవిస్తున్నారు. మనకి తెలంగాణకి మానసిక విభేదం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. మనమిద్దరం అన్నదమ్ములే, రెండు కళ్ళే. మనకి బనకచర్ల మూలంగా తెలంగాణకి ఏ విధమైన నష్టం రాదు. మిగులు జలాలను లిఫ్ట్తో మనం తీసుకుంటాం. గోదావరిలోంచి సముద్రంలో కలిసేటువంటి నీటిని లిఫ్ట్తో మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మనం కృష్ణాకి ఇస్తున్నాం నీళ్లు. ఎక్కడ లిఫ్ట్ పెట్టి అది ఇవాళ స్టార్ట్ చేసామా? 14 తర్వాత స్టార్ట్ చేసామా లిఫ్ట్? ఏ లిఫ్ట్? 11 సీట్లకే పరిమితమైన జగన్ వారి కార్యకర్తలతో కలిసి ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కార్యకర్తలను కార్ల కింద తొక్కించిన వ్యక్తి అధ్యక్షుడిగా పనికి వస్తాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ప్రజలు స్వేచ్ఛగా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారని మంత్రి సంధ్యారాణి తెలిపారు. చేసినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత మళ్ళీ నిద్రలేచి ఈ రోజు గ్రామాల్లో తిరగడం మొదలు పెట్టారు. వాళ్ళ కార్యకర్తలు ఎంత క్రూరత్వం ఉంది అంటే, ఎంత మోసపూరితమైన గుణం ఉంది అని అంటే, వాళ్ళ కార్యకర్తల్ని కారుతో తొక్కించి చంపేసినటువంటి వ్యక్తి ఒక అధ్యక్షుడిగా పనికొస్తాడా ఒకసారి ఆలోచించండి. అసలు అసెంబ్లీ అంటే కూడా పూర్తిగా రాకుండా, అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వకుండా, ప్రజల కష్టకాలు మాట్లాడడానికి కూడా ఇష్టం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రానికి సిగ్గుచేటు. ఈరోజు వాళ్ళ నాయకులు అంటారు, ఒక ఆయన రప్ప నరికేస్తానంటాడు, ఒక ఆయనలో జాతరలో పొట్టేలు నరికినట్టు తలలు నరుకుతాం అంటాడు, ఇంకొక ఆయన మేము కన్ను గీటుతాం మీరు వెళ్ళి చంపేసి వచ్చేయండి అంటాడు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా విజయనగరంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి అనిత పాల్గొన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం అనే నినాదంతో ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంపై ఒక్క రోజులో మార్పు రాదని, ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయం చూడాలని అనిత తెలిపారు. పేపర్, జనపనారతో బ్యాగ్లను తయారు చేసే యూనిట్లను స్థాపించేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దీంతో ప్లాస్టిక్ నియంత్రణకు కృషి జరుగుతుందని మంత్రి అనిత అన్నారు. ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి చేయడానికి ఒక గవర్నమెంట్ అఫీషియల్ గా ఈరోజు నిర్ణయం తీసుకోవటం. దీనిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి వారి కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీ తీసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వెళ్ళి దీన్ని ప్రమోట్ చేయటం. ఎందుకంటే ఏదైనా ఒక మార్పు అన్నది ఆల్ ఆఫ్ సడన్ ఒక్క రోజుతో వచ్చే మార్పు కాదు. దానికి నిరంతర కృషి ఉండాలి, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండాలి. ఇందాకే పెద్దలు చెప్పారు మనకి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం మీద చాలా మనకి దుష్ప్రభావాలు కల్పించే పరిస్థితి కనిపిస్తా ఉంది. టీటీడీలో పనిచేస్తున్న 4 అన్యమత ఉద్యోగులను టీటీడీ సస్పెండ్ చేసింది. టీటీడీలో పనిచేస్తున్న ఎలిజర్, ఎస్ రోజీ, ఎం ప్రేమావతి, డాక్టర్ జి అసుంతలను టీటీడీ సస్పెండ్ చేసింది. సదరు 4 ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని, అందుకు సంబంధించిన ఆరోపణలకు దొరికిన ఆధారాల ద్వారా వారిని సస్పెండ్ చేశారు. సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులుగా పనిచేస్తూ సంస్థ ప్రవర్తన నియమావళిని పాటించలేదని భావించడమే కాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యత రహితంగా వ్యవహరించినట్టు టీటీడీ ఆరోపిస్తోంది. టీటీడీ విజిలెన్స్ సమర్పించిన నివేదిక ఆధారాలు పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుని 4 ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేశారు. తిరుమలలో టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని హిందూ సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు టీటీడీ కూడా ఈ విషయంపై అంతే సీరియస్ గా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.